బాగున్నారా? ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే మటన్ దమ్ బిర్యానీ ఎట్లా చేయాలో ప్రాసెస్ అయితే చూద్దాం. బయట అయితే ఫుల్గా వర్షం పడుతుంది. మనం ఫాస్ట్గా మటన్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేసుకొని అయితే తిందాం. క్విక్గా మటన్ అయితే మ్యాగ్నేట్ చేసుకొని ఒక 1 అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. మటన్ ఎట్లా మ్యాగ్నేట్ చేసుకోవాలో వింటూ చూడండి. ఫస్ట్ అయితే మటన్ని మంచిగా వాష్ చేసుకోండి. వాష్ చేసి పెట్టుకున్న మటన్ని బౌల్లోకి తీసుకొని దానిలో పసుపు, ఉప్పు, కారం, మటన్ మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్, కర్డ్, లెమన్, కొత్తిమీర, పుదీనా వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇట్లా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1 అవర్ మటన్కి అయితే రెస్ట్ ఇవ్వాలి. మనం మటన్కి ఎంత రెస్ట్ ఇస్తే అంత టేస్ట్. 1 అవర్ తర్వాత మటన్ అయితే కలుద్దాం. ఇక్కడైతే నేను 1 గ్లాస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నాను. అది మంచిగా వాష్ చేసుకొని వాటర్లో ఒక 15 మినిట్స్ అట్లానే వదిలేసేయాలి. నెక్స్ట్ ఒక గిన్నెలో అయితే మనం వాటర్ వేసుకుందాం. దీనిలో స్పైసెస్ అయితే వేద్దాం. బిర్యానీ ఆకు, మరాఠీ మగ్గ, తోక మిరియాలు, పులావ్ పువ్వు, లవంగాలు, జాపత్రి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ ఏమో కల్లుప్పు వేసుకోవాలి. ఒక ఫ్యూ డ్రాప్స్ లెమన్ వేసుకోవాలి. పక్కన ఒక కడాయి పెట్టుకొని దాంట్లో నెయ్యి వేసుకొని మనమైతే కాజునైతే ఫ్రై చేసుకుందాం. కాజు అయితే మంచిగా ఫ్రై అయింది కదా, పక్కనైతే ప్లేట్లో పెట్టుకుందాం. ఇదే నేతిలో అయితే ఆనియన్స్ కూడా మనం ఫ్రై చేసుకుందాం. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేటంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం పక్కనైతే వాటర్ పెట్టుకున్నాం కదా, అది మంచిగా బాయిల్ అయింది. దీంట్లో అయితే మనం రైస్ అయితే వేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకొని సాల్ట్, వాటర్ అనేది ఉప్పగా ఉందా లేదా అని చెక్ చేసుకోండి. ఈ ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి కదా, మనం ఇది కూడా తీసుకొని ప్లేట్లో పెట్టుకుందాం. ఇదే నేతిలో మనం స్పైసెస్ అన్నీ వేసుకుందాం. నెక్స్ట్ ఆనియన్, చిల్లీస్, కొత్తిమీర, పుదీనా వేసుకొని మిక్స్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుందాం. రైస్ అయితే 80% అయిపోయింది. ఇది మంచిగా ఫ్రై అయింది కదా, దీంట్లో మటన్ వేద్దాం. మటన్ వేసి కొంచెం వాటర్ వేద్దాం. ఎందుకంటే మటన్ ఉడకాలి కదా, కొంచెం టైం పడుతుంది. మీడియంలో పెట్టి ఉడికేటంత వరకు అట్లా వదిలేసేయండి. రైస్లోంచి వాటర్ అయితే తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ ఒకసారి అయితే మటన్ని కలిపేద్దాం. మీడియంలో పెట్టేద్దాం, మంచిగా కుక్ అవుతుంది. మటన్ కుక్ అయిందా లేదా అని చెక్ చేసి నెక్స్ట్ రైస్ని అయితే మనం దీంట్లో వేసేయాలి. ఇట్లా మంచిగా రైస్ని అయితే చుట్టూ వేసేయాలన్నమాట. ఇట్లా నీట్గా పెట్టుకోవాలి. నెక్స్ట్ అయితే మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అయితే వేయాలి. నెక్స్ట్ కాజు అయితే వేసేసుకోవాలి. కొంచెం కట్ చేసుకున్న కొత్తిమీర అయితే వేసుకుందాం. నెక్స్ట్ కొంచెం పుదీనా, నెక్స్ట్ 1 స్పూన్ అయితే గీ వేసుకుందాం. ఇట్లా చుట్టూ వేసుకోవాలి. ఓకేనా, దీన్ని అయితే క్లోజ్ చేసేద్దాం. క్లోజ్ చేసి పైన ఇట్లా బరువుగా ఉన్నది పెట్టాలి. నెక్స్ట్ 15 మినిట్స్ అయిన తర్వాత నేను ఓపెన్ చేశాను. ఓకేనా, చూసారా, మటన్ దమ్ బిర్యానీ రెడీ. వేడివేడిగా ఉంది, స్మెల్ అదిరిపోయింది.
మీరు కూడా ట్రై చేయండి. మనం ప్లేట్లో అయితే సర్వ్ చేసుకొని తిందాం. ప్లేట్లో అయితే సర్వ్ చేసుకున్నాం కదా, మనం కీరా, ఆనియన్, లెమన్ అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, కాంబినేషన్ అదిరిపోయిద్ది. మీకు నచ్చిందా మటన్ దమ్ బిర్యానీ? చాలా బాగుంది కదా. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.